గుడ్ ఫ్రైడే రోజున బెల్జియంలోని సెయింట్ మార్టిన్స్ క్యాథడ్రల్ చర్చిని సందర్శించారు ఫాదర్ బాలా. గుడ్ ఫ్రైడే రోజున ప్రేమలు త్యాగాలు స్మరించుకోవాలని యేసు ప్రభు సిలువ చాటి చెప్తుందన్నారాయన. అయితే ఈ చర్చికి సంబంధించిన ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు నెటిజన్లు. చర్చి నిర్మాణం 1230లో ప్రారంభమై 1370లో పూర్తయింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పూర్తిగా దెబ్బతిందన్న చర్చిని 1922, 1930లో పునర్నిర్మించారు. గుడ్ ఫ్రైడే వచ్చిందంటే చాలు వేలాది మంది ఈ చర్చికి వెళ్లి చరిత్రను గుర్తు చేసుకుంటారు. మానవాళి పాప ప్రక్షాళన కొరకు యేసు ప్రభు ఆయన శిలువ మీద చూపిన అత్యున్నతమైన త్యాగాన్ని, ప్రేమను, క్షమాగుణాన్ని స్మరించుకోవాలని ఈ గుడ్ ఫ్రైడే రోజు మనకు సెలవిస్తుంది. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమ, జాలి, దయ, కనికరం అనే మానవత్వ లక్షణాలను మనం పొందుకోవాలని యేసు ప్రభు శిలువ నుండి ఆయన చేసిన త్యాగము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రత్యేకమైన ప్రార్థనలు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటూ క్రైస్తవ విశ్వాసులందరూ ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటున్నటువంటి ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా అందరూ సంతోషంగా, ఆనందంగా కలిసిమెలిసి సహోదర భావంతో జీవించాలని ప్రభు యేసుక్రీస్తు శిలువ నుండి బోధించారు.